హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో లైక్ ద వీడియో. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్లయితే టీచర్ల మౌన దీక్ష ఉద్రిక్తం, 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్, పిల్లలతో కలిసి స్కూల్ డైరెక్టరేట్ ముందు నిరసన, టీచర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు అంటూ టీచర్లకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో స్పౌజ్ టీచర్లు చేపట్టిన మౌన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం గాంధీ జయంతి రోజున స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు పిల్లలతో కలిసి స్పౌజ్ టీచర్లు నిరసనకు దిగడం జరిగింది. డైరెక్టరేట్ ముందు మహాత్మా గాంధీ, సీఎం కేసీఆర్ ఫోటోలు పట్టుకొని బైఠాయించారు. 22 నెలలుగా భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్నట్లు టీచర్లను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన వారిని చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, నాంపల్లి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టి మిగిలిన 13 జిల్లాల్లో బదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయమై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో గాంధీ జయంతి రోజున శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్లోపు ట్రాన్స్ఫర్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక, కుటుంబాలకు దూరంగా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలు లేని వారికి ప్రస్తుతానికి డిప్యుటేషన్ ఇచ్చి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలలో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని టీచర్లు అయితే కోరడం జరిగింది. టీచర్లకు సంబంధించి నిన్న గాంధీ జయంతి సందర్భంగా మౌన దీక్షను చేయడం జరిగింది. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని వీరైతే డిమాండ్ చేయడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరోనా టీకాలకు తొవ్వ చూపిన ఇద్దరికి వైద్య నోబెల్, ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై పరిశోధన చేసిన సైంటిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డు, వైద్య రంగంలో ప్రైజ్ గెలుచుకున్న క్యాటలిన్ కరీకో డ్రూవైజ్ మ్యాన్, ఎంఆర్ఎన్ఏ టీకాల ఉత్పత్తిలో వీరి టెక్నాలజీయే కీలకమంటూ వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి మార్గం సుగమం చేసిన ఇద్దరు సైంటిస్టులను నోబెల్ బహుమతి వరించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీలో విశేష కృషి చేసిన హంగేరీకి చెందిన క్యాటలిన్ కరీకో, అమెరికాకు చెందిన డ్రూవైజ్ మ్యాన్లను ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్కు ఎంపిక చేసినట్లు సోమవారం స్వీడన్లోని స్టాక్ హోమ్లో జరిగిన కార్యక్రమంలో నోబెల్ జ్యూరీ కమిటీ ప్రకటించింది. నోబెల్ అవార్డుల వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద విజేతలిద్దరికీ నోబెల్ మెడల్స్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు అంటే 8.32 కోట్లు క్యాష్ ప్రైజ్ సమానంగా అందజేస్తారు. వీళ్ళు చేసిన రీసెర్చ్ ఏమిటి? ప్రాణాంతక కరోనా వైరస్ నిర్మూలించడానికి ఉద్దేశించిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీకి వీరి అభివృద్ధి చేసిన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. దీనిపై 2005లోనే వీరు ఒక పేపర్ను పబ్లిష్ చేయడం జరిగింది. అప్పట్లో అంతగా గుర్తింపు లేకపోయింది, కానీ కరోనా టైంలో సమర్థవంతమైన టీకాలను అత్యంత తక్కువ సమయంలో అభివృద్ధి చేసేందుకు వీరి రీసెర్చ్ ఎంతగానో తోడ్పడింది. వీరి పరిశోధనల కారణంగా 2020 చివరిలో 2 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీకి మార్గం సుగమం అయ్యింది. వరుసగా నోబెల్ ప్రైజుల ప్రకటనలు చూసుకున్నట్లయితే 2023కు సంబంధించిన నోబెల్ పురస్కారాల సందడి సోమవారం వైద్య రంగంలో విజేతల ప్రకటనలతో మొదలైంది. వారం రోజుల పాటు ఇది కొనసాగుతుంది. మంగళవారం ఫిజిక్స్లో, బుధవారం కెమిస్ట్రీలో, గురువారం లిటరేచర్, శుక్రవారం శాంతి విభాగాల్లో నోబెల్ ప్రైజులు ప్రకటిస్తారు. అక్టోబర్ 9న ఎకనామిక్స్లో విజేతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2023కు సంబంధించి వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్ అందడం జరిగింది. దానిలో ఒకరు హంగేరీకి చెందిన క్యాటలిన్ కరీకో, అమెరికాకు చెందిన డ్రూవైజ్ మన్లను
వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్కు ఎన్నిక చేయడం జరిగింది. నోబెల్కు సంబంధించిన మరొక ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే వైద్య నోబెల్ గెలుచుకున్న 13వ మహిళ కరీకో. క్యాటలిన్ కరీకో హంగేరియన్ అమెరికన్ అయిన క్యాటలిన్ కరీకో ఎంఆర్ఎన్ఏ మెకానిజంలో కీలక పరిశోధనలు చేయడం జరిగింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ల తయారీకి మార్గం చూపించారు. హంగేరీలోని స్టెబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, పెక్వెన్సియా యూనివర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న 13వ మహిళగా కరీకో నిలిచారు. ఆమె బయో ఎన్టెక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్ఎన్ఏలో ఇన్నోవేషన్లో ప్రొఫెసర్ డైరెక్టర్గా ఉన్న క్యాట్ మ్యాన్ను 1919లో రీసెర్చ్ పేపర్స్ ఫోటో కాపీ చేస్తున్నప్పుడు అనుకోకుండా కలిశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొన్ని రీసెర్చ్లు చేయడం జరిగింది. వైద్య శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న 13వ మహిళగా కరీకో నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాబార్డు రుణాల్లో 7వ స్థానంలో తెలంగాణ. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి నాబార్డ్ రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 7వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఏ మేరకు రైతులు బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయో అనే వివరాలను నాబార్డు గణాంకాలు వెల్లడించాయి. ఈ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రం 7వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు టాప్ 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 14న సడక్ బంద్. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణ జనసమితి పోరాటాలకు సిద్ధమవుతుంది. tspsc ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆ పార్టీ ఆరోపించింది. ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న tspsc తీరును నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు టీజీఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించడం జరిగింది. టీఎస్పీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ఈ బంద్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా టీజేఎస్ నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది. టీజేఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం 14న సడక్ బంద్ నిర్వహించాలని ఒక ప్రకటన అయితే వెలువడడం జరిగింది. దీనికి కాంగ్రెస్ మద్దతు కూడా ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అభ్యర్థులు, నిరుద్యోగులు ఈ బంద్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పిఆర్సీ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు, నివేదికకు 6 నెలల గడువు, ఆలోగా 5% మధ్యంతర భృతి, ఈ నెల నుంచే వర్తింపు, గత జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న కొత్త పిఆర్సీ అంటూ ఒక కొత్త పిఆర్సీకి సంబంధించిన న్యూస్ రావడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త ప్రకటనలు అయితే చేయడం జరిగింది. ఈ ప్రకటనలకే పరిమితం అవుతాయా, అమలు కూడా అవుతాయా అన్న సందిగ్ధంలో ప్రజానీకం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర 2వ వేతన సవరణ సంఘం పిఆర్సీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు మూల వేతనం కింద 5% మధ్యంతర భృతి చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పిఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 6 నెలల్లోగా ఈ నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సిఎస్ శాంతికుమారి అయితే సూచించడం జరిగింది. 5% ఐఆర్తో 2000 కోట్లకు పైగా తెలంగాణపై భారం పడనుంది. కొత్త పిఆర్సీ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురే తప్ప నిరుద్యోగులకు తీపి కబురు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు రాష్ట్రానికి సిఇసి బృందం
శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై 3 రోజుల పాటు పరిశీలన, రాష్ట్ర పర్యటన తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఈ నెల 10 లేదా 12న వెలువడే అవకాశం, తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు ఈ నెల 12లోగా షెడ్యూల్ ప్రకటనకు అవకాశం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్రానికి సిఈసి బృందం 3 రోజుల పాటు పరిశీలన, 10 లేదా 12వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం, తెలంగాణతో సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు డిఎస్సి అభ్యర్థుల బహిరంగ సభ, టీచర్ పోస్టులు పెంచాలని, పరీక్షకు సమయం ఇవ్వాలని డిమాండ్, రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అంటూ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు నేడు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. నేడు ఇందిరా పార్క్ వద్ద డిఎస్సి అభ్యర్థులు బహిరంగ సభను నిర్వహించనున్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని, అలాగే పరీక్షలకు 4 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాదాపు 20 జిల్లాల్లో 0 పోస్టులు, 1-2 పోస్టులతో గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్లోపే టీచర్ పోస్టులకు సంబంధించిన మొత్తం పోస్టులను జత చేసి 13,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు భారీ స్థాయిలో అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరడం జరిగింది. డిఎస్సి పోస్టులు పెంచాలని, పరీక్షకు 4 నెలల సమయం ఇవ్వాలని నేడు డిఎస్సి అభ్యర్థులు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేసీఆర్ పై 116 మంది పోటీ, కాయితీ లంబడీల నిర్ణయం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై 116 మంది లబానా కాయితీ లంబడీలు పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ తెలిపారు. కేసీఆర్ పై పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాల వారీగా ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెల్లడించడం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ను కలిసి కోరామని ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ పై 116 మంది పోటీ చేయాలని కాయితీ లంబడీలు నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.